మోషే ద్వారానేమో ధర్మశాస్త్రం వస్తే ఏం జరిగింది, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వస్తే ఏం జరిగిందో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కనుక ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు తన శిలువ మరణముతో కొట్టివేసి క్రొత్త నిబంధన స్టార్ట్ చేశాడు. అదే క్రొత్త నిబంధన అనగా యేసయ్య రక్తము, యేసయ్య శరీరం, అది క్రొత్త నిబంధన బిడ్డలారా. ఇంకోటి, ధర్మశాస్త్రము శరీరానికి సంబంధించింది అయితే యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించింది. అర్థమైంది ఈ పాయింట్? ఈ పాయింట్ అర్థమైందా లేదా? శాస్త్రం ఏమో శరీరానికి రూల్స్ పెట్టింది, శరీరానికి కంట్రోల్ చేసింది. కానీ క్రొత్త నిబంధన ఏమో ఆత్మకు రూల్స్ పెట్టింది, ఆత్మను కంట్రోల్ చేసింది. ధర్మశాస్త్రం ఏమో యూదుల కొరకు దిగి వచ్చింది, క్రొత్త నిబంధన ఏమో సార్వత్రిక సంఘం కోసము దిగి వచ్చింది. ధర్మశాస్త్రం ఏమో మనుషులను శిక్షించింది, చంపింది. కానీ క్రొత్త నిబంధన ఏం చేసిందంటే మనుషులను స్వస్థపరిచింది, కాపాడింది, రక్షించింది. ధర్మశాస్త్రం ఏమో భావ్య సంబంధమైనదైతే ఆత్మానుసారమైనది ఏంటంటే క్రొత్త నిబంధన. ఆమేన్. కనుక ప్రియులారా, ముగించే ముందుగా మనం యేసుక్రీస్తు అనే క్రొత్త నిబంధనలో ఉన్నాం, ఆయన కృపలో ఉన్నాం. గనక ఎంత పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకోవద్దు. ఆయన న్యాయాధిపతిగా నీ గురించి ఆలోచన చేస్తే శిక్షిస్తాడు కూడా. కనుక ఈ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం కాకుండా యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృపలో, ప్రేమలో, సత్యములో మనం నిలిచి ఉందుముగాక.